హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7-8 మే 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మరణించిన షేక్ అబ్దుల్ సలాం అబ్దుల్ రజాక్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సాహిత్యవేత్త. వివరాలు చూద్దాం. ప్రముఖ ఉర్దూ సాహిత్యవేత్త మరియు విద్యావేత్త అయిన షేక్ అబ్దుల్ సలాం అబ్దుల్ రజాక్ సలాం బిన్ రజాక్ అనే మారుపేరుతో ప్రసిద్ధి చెందారు. దీర్ఘకాల అనారోగ్యంతో నావీ ముంబైలోని తన నివాసంలో మంగళవారం మరణించినట్లుగా కుటుంబ మిత్రులు తెలియజేశారు. సాహిత్య వారసత్వము. రజాక్ 83 సంవత్సరాల వయసులో గొప్ప సాహిత్య వారసత్వాన్ని మిగిల్చారు. అతను 2004లో ఉర్దూ సాహిత్యానికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డును తన ప్రశంసలు పొందిన చిన్న కథా సంకలనం షికాస్తా భూటాన్ కే దర్మియాన్ కోసమైతే అందుకోవడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇటీవల ఏ రాష్ట్రంలో స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్స్ అండి, మణిపూర్లో. వివరాలు చూద్దాం. జాతి కలహాలు మరియు తీవ్రమైన వడగాళ్ల వానల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గవర్నర్ అనసూయ ఉయికే ప్రారంభించిన ఈ కార్యక్రమం వివిధ శిబిరాలను సందర్శించడానికి ఒక ఉపాధ్యాయునితో కలిసి లైబ్రరీ, కంప్యూటర్లు మరియు క్రీడా వస్తువులతో కూడిన మొబైల్ విద్యా సెటప్ను కలిగి ఉంటుంది. సంక్షోభం మధ్య విద్యా అవసరాలను తీర్చడం, స్కూల్ ఆన్ వీల్స్ చొరవ ఏడాది పొడవునా జాతి సంఘర్షణ మరియు తదుపరి స్థానభ్రంశం ముఖ్యంగా మణిపూర్ విద్యార్థి జనాభాపై ప్రభావం చూపడం వల్ల ఏర్పడిన విద్యాంతరాన్ని పరిష్కరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ అండి, సుబోధ్ కుమార్. వివరాలు చూద్దాం. తమిళనాడు క్యాడర్కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సుబోధ్ కుమార్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. నియామకం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లో ఉంటుంది. మొదట అక్టోబర్ 8 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అది అమల్లో ఉంటుంది. ప్రస్తుతం కుమార్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కంపల్సరీ వెయిట్లో ఉన్నారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా 3 రోజుల ఉమ్మడి వ్యాయామాన్ని గగన్ స్ట్రైక్ 2 పేరుతో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ అండి, పంజాబ్లో. ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ కార్గా కార్ప్ పంజాబ్లోని పలు ప్రదేశాలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో 3 రోజుల ఉమ్మడి వ్యాయామాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ వ్యాయామం
ప్రక్రియలను మెరుగుపరచడం మరియు అభివృద్ధి చెందిన భూభాగంలో యాంత్రిక కార్యకలాపాలకు మద్దతుగా దాడి హెలికాప్టర్ల ఉపాధిని ధృవీకరించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. మరి వ్యాయామం గగన్ స్ట్రైక్ 2. గగన్ స్ట్రైక్ 2 పేరుతో జరిగిన ఈ వ్యాయామంలో అపాచీ మరియు ALH-WSI హెలికాప్టర్లు, నిరాయుధ వైమానిక వాహనాలు మరియు భారత సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలతో సహా వివిధ ఫోర్స్ మల్టీప్లయర్లు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశము జైదీప్ ముజుందర్ అధ్యక్షతన ఏ నగరంలో నిర్వహించారు? 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం అండి. ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాం. 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి సెక్రటరీ తూర్పు జైదీప్ ముజుందర్ మరియు సింగపూర్కు చెందిన శాశ్వత కార్యదర్శి ఆల్బర్ట్ చువా సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరి చర్చలు నిశ్చితార్థం యొక్క 3 స్తంభాలు రాజకీయ భద్రత, ఆర్థిక మరియు సామాజిక సాంస్కృతిక ఆసియన్ భారత కార్యాచరణ ప్రణాళికలో వివరించిన విధంగా ఆసియన్ భారత సంబంధాలను సమీక్షించాయి. ప్రధానమంత్రులు 12 పాయింట్ ప్రతిపాదన అమలు మరియు వియంటియాన్లో జరగనున్న ఆసియన్ భారత్ శిఖరాగ్ర సమావేశానికి కూడా సన్నాహాలు వంటి కీలక అంశాలైతే ఇందులో చర్చించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ దినోత్సవం ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. మే 8వ తారీఖు. ఇక్కడ పర్లేదు, నేను అప్డేట్ చేస్తాను. అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ ఉద్యమం యొక్క ప్రత్యేకత మరియు ఐక్యతను జరుపుకోవడానికి మే 8వ తేదీని ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు మానవతావాద స్ఫూర్తిని మరియు వారి కమ్యూనిటీలలో మార్పు తెచ్చే వ్యక్తులను గుర్తించే సమయం. ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ డే థీమ్. ఈ సంవత్సరము ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ డే యొక్క థీమ్ కీపింగ్ హ్యుమానిటీని సజీవంగా ఉంచడం, ఇతరుల బాధలను తగ్గించడానికి మరియు వారి స్వాభావిక మానవ గౌరవాన్ని కాపాడేందుకు తమ సమయాన్ని మరియు కొన్నిసార్లు తమ జీవితాలను వెచ్చించేవారిని జరుపుకోవాలనే పిలుపు ఇవ్వడం అయితే ఇక్కడ చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలో మొదటిసారిగా దౌత్య కమ్యూనికేషన్లో విక్టోరియా షీ అనే AI రూపొందించిన ప్రతినిధిని ఇటీవల ఆవిష్కరించిన దేశం? ఆప్షన్ ఏ ఉక్రెయిన్. దౌత్యంలో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేసే ఒక సంచలనాత్మక చర్యలో ఉక్రెయిన్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటనలను అందించడానికి విక్టోరియా షీ అనే AI రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది. దౌత్య కమ్యూనికేషన్లో ఈ ముఖ్యమైన సాంకేతిక పురోగతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విక్టోరియా షీ ది డిజిటల్ డిప్లొమాట్ని కలవండి. ఒక సోషల్ మీడియా ప్రజెంటేషన్ సమయంలో విక్టోరియా షీ తన ఆరంగేటం చేసింది. ముదురు రంగు సూట్లో కనిపించింది మరియు మానవుని వంటి హావభావాలు మరియు ప్రసంగాన్ని కూడా ప్రదర్శించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. జోస్ రౌల్ ములినో పనామా ఇటీవల ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఆప్షన్ డి అండి. పనామా పేరులోనే ఉంది కదా. ఒక ముఖ్యమైన రాజకీయ అభివృద్ధిలో జోస్ రౌల్ ములినో పనామా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు 35% ఓట్లను సాధించి 92% కంటే ఎక్కువ బ్యాలెట్లను సాధించారు. 64 ఏళ్ల మాజీ భద్రతా మంత్రి తన సమీప ప్రత్యర్థిపై తిరుగులేని 9% ఆధిక్యాన్ని పొందారు. అతని 3 సన్నిహిత అభ్యర్థులను కూడా ఓటమిని అంగీకరించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. GST అపీలియేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, రిటైర్డ్ జస్టిస్ అండి. వివరాలు చూద్దాం. GST అపీలియేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. GST సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న GST కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. మరి మిశ్రా ఇంతకుముందు జార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన్ను GSTA అధ్యక్షుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అన్వేషణ ఎంపిక కమిటీ అంటే కొలీజియం ఎంపిక చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఏషియన్ అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు వరుసగా బంగారు పతకాలు సాధిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్
ఆప్షన్ ఏ అండి కజకిస్తాన్. ఏషియన్ అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు ప్రత్యర్థులపై పసిడి పంచులు విసురుతున్నారు. ఆస్థాన వేదికగా సోమవారం జరిగిన వేర్వేరు కేటగిరీలలో భారత బాక్సర్లు 5 స్వర్ణాలు గెలుచుకున్నారు. పురుషుల 48 కిలోల ఫైనల్లో బ్రిజేష్ 5-0 తేడాతో మూమినోవ్ కిర్గిస్తాన్ను మట్టికరిపించారు. ఆర్యన్ 51 కేజీలు 5-0తో కిర్గిస్తాన్కి చెందిన కమిన్వోను ఓడించి భారత ఆనందాన్ని డబుల్ చేశారు. 63.5 కేజీల విభాగంలో యశ్వర్ధన్ 4-1తో తజికిస్తాన్ బాక్సర్ పురుగోవ్ విస్సార్ను చిత్తు చేశారు. మరి మహిళల 52 కేజీల విభాగంలో లేదా కేటగిరీలో నిషా 5-0తో ఓటీన్ బే కజకిస్తాన్ను మట్టి కరిపించగా లక్ష్మి 52 కేజీల విభాగంలో రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ నిర్ణయంతో నోముందరి మంగోలియాపై గెలిచి స్వర్ణము గెలుపొందడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. కేంద్ర ఎన్నికల సంఘము అధికారిక లెక్కల ప్రకారము భారతదేశంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న షోంపెన్ తెగ భారత భూభాగంలో ఏ ప్రాంతంలో ఉన్నారు? షోంపెన్ తెగ. ఆన్సర్ ఆప్షన్ బి అండి అండమాన్ నికోబార్. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారము 11 రాష్ట్రాల్లో కమర్, భూంజియా, బైగా, పహాడి, కోర్వా, నెక్స్ట్ అంబుజ్మాధియా, బీర్హోర్, సహారియా, భూరియా, చెంచు, కోలం, తోటి, కొండరెడ్డి, జేనుకురుభా, కొరాగ వంటి 14 పీవీటీజీ కమ్యూనిటీల నుంచి దాదాపు 9 లక్షల మంది ఓటర్లుగా గుర్తింపు పొందారు. వీరిలో గత నెల 19న జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో షోంపెన్ తెగ ప్రజలు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరు నికోబార్ ద్వీపం వాసులండి. కేంద్ర ఎన్నికల సంఘం గత 2 సంవత్సరాల నుంచి పీవీటీజీ కమ్యూనిటీలతో పాటు ఇతర తెగల ప్రజలను ఓటర్లుగా నమోదు చేయించుకోవడానికి ఎన్నికల్లో భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం 75 పీవీటీజీ కమ్యూనిటీ ప్రజల జనాభాతో కలిపి 8.6% తెగల జనాభా భారతదేశంలో ఉన్నట్లుగా గుర్తించారు. నెక్స్ట్ వన్. చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిమోనియాను నిర్ధారించేందుకు ఎక్కడ ఉన్న ఐసీ వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. ఆప్షన్ సి అండి హైదరాబాద్. వివరాలు చూద్దాం. చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిమోనియాను నిర్ధారించేందుకు AAAT హైదరాబాద్లోని ఐసీ వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు, చిప్లు, సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీ వైబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ్ సోమవారం తెలిపారు. కొన్నాళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నామని, చిప్ల రూపకల్పనకు ముందు సాఫ్ట్వేర్ సహాయంతో ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సెమీ కండక్టర్లు, చిప్ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. గోల్డెన్ అవర్లో అత్యవసరమైన వైద్య సహాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చిప్ పేటెంట్కు అసాధారణ హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత పడిపోవడాన్ని గుర్తించే పరికరాల పేటెంట్కు దరఖాస్తులు చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటిసారిగా ఏ క్రికెట్ మైదానంలో హైబ్రిడ్ పిచ్ వినియోగంలోనికి తెచ్చారు? హైబ్రిడ్ పిచ్. ఆప్షన్ బి అండి ధర్మశాల స్టేడియం. హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి చూస్తుంటాం. కానీ ఇప్పుడు హైబ్రిడ్ పిచ్ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుందా? అదే విశేషం. మరి ఇప్పటికే ఇంగ్లాండ్లో అందుబాటులోకి వచ్చిన ఈ హైబ్రిడ్ పిచ్ భారత్లో కూడా అడుగుపెట్టింది. ఐసీసీ అనుమతి కూడా పొందిన ఈ పిచ్కి ధర్మశాలలోని HCA స్టేడియంలో అందుబాటులోనికి తెచ్చారు. మరి ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాతో పాటు ఈ పిచ్ను రూపొందించిన SILS సంస్థ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ పాల్ టేలర్ సమక్షంలో పిన్ ఆవిష్కరించారు. సాంప్రదాయ పిచ్చులతో పోలిస్తే దీని తయారీ కొంచెము భిన్నం. గడ్డి, పచ్చికతో పాటు 5% మేర సింథటిక్ కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల పిచ్ ఎక్కువ సమయంలో తాజాగా ఉండి మన్నిక పెరుగుతుంది. నేల ఎలాంటిదైనా పిచ్చు మాత్రం ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత. తయారీ భిన్నమే అయినా సాంప్రదాయ పిచ్చుల తరహాలో సహజంగానే స్పందిస్తుందని పాల్ టేలర్ చెబుతున్నారు. మామూలు పిచ్చులతో పోలిస్తే 3 రెట్లు మన్నిక ఎక్కువ. కాబట్టి పిచ్చుల నిర్వహణలో మైదాన సిబ్బందిపై భారము తగ్గుతుంది. సాంప్రదాయ పిచ్చుల తరహాలోనే మ్యాచ్ అవసరాలకు తగ్గట్టుగా పిచ్ను మార్చుకోవచ్చు. స్పిన్ పిచ్ కావాలంటే గడ్డి తగ్గించడం,
పేసర్లకు అనుకూలించాలంటే గడ్డి పెంచడం అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, భవిష్యత్తులో సంభవించే అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఇటీవల శాస్త్రవేత్తలు ఏ పేరుతో రూపొందించారు? ఆప్షన్ ఏ అండి, ప్రొయాక్టివ్ వ్యాక్సినాలా అనే పేరుతో ఆవిష్కరించారండి. అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీన్ని అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్లను సైతము ఈ టీకా ఎదుర్కొనగలదని వారు వెల్లడించారు. ప్రొయాక్టివ్ వ్యాక్సినాలా అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లుగా వారు తెలిపారు. కోవిడ్-19ను కలుగజేసే సార్కోవ్-2తో పాటు ప్రస్తుతం గబ్బిలాలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్లోని నిర్దిష్ట ప్రాంతాలని రోగ నిరోధక శక్తి గుర్తించగలిగేలా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. రెడ్ కోలోబస్ కోతులు ఇటీవల వార్తల్లో కనిపించాయి. ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి రెడ్ కోలోబస్ కోతులు? ఆప్షన్ ఏ అండి, ఆఫ్రికన్ సవన్నా ప్రాంతంలో. ఐసీసీ ఇటీవల నిషేధించిన క్రికెటర్ డేవాన్ థామస్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ సి, వెస్టిండీస్. సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయంలో బార్ అసోసియేషన్ కమిటీలో మహిళలకు ప్రత్యేకంగా ఎంత శాతం సీట్లు కేటాయించబడ్డాయి బార్ అసోసియేషన్లో? ఆప్షన్ డి, 33%. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇటీవలే భూటాన్లో లోతైన సముద్ర ఓడరేవును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. మరి భూటాన్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ, ఫిలిప్పైన్స్. ఇటీవల భారతదేశం మరియు నెదర్లాండ్స్ ది హేగ్లో ఏ రౌండ్ విదేశీ సంప్రదింపులు నిర్వహించాయి? 12వ రౌండ్ అండి. ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అబిలిట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి, సంజయ్ కుమార్ మిశ్రా. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న లీపు లేక్, లింపియాధురా మరియు కాలాపాని ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా ఉన్నాయి? ఆప్షన్ బి, భారత్ మరియు నేపాల్. ఎందుకు వార్తల్లో ఉందంటే ఆ దేశం యొక్క 100 రూపీస్ కరెన్సీ నోట్ పైన ఈ యొక్క ప్రాంతాలను ముద్రించారండి. ఓకే. ఇటీవల వార్తల్లో కనిపించే కూతాండవర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించే బోయింగ్ స్టార్లైనర్ యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఆప్షన్ బి, వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి రవాణా చేయడము. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశంలో శిలాజ ఇంధన సామర్థ్యం ఎంత పెరిగింది? ఆప్షన్ బి అండి, 2.44%. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఏది? ఆప్షన్ ఏ అండి, మశూచి. ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దీనివల్ల వ్యాప్తి చెందుతుంది? ఆప్షన్ డి, దోమకాటు. వీటిలో భిన్నమైనది ఏది? మశూచి, తట్టు, కలరా, క్షయ. క్షయ అనేది భిన్నమైనదండి. ఎందుకంటే క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మశూచి, తట్టు, కలరా వైరస్ వ్యాధులు. మశూచి వైరస్ అయితే మలేరియా దేనివల్ల వస్తుంది? ఆప్షన్ బి అండి, ప్రోటోజోవా. క్రింద తెలిపిన వ్యాధులలో శిలీంధ్రం వల్ల కలిగేది ఏంటి? శిలీంధ్రం. ఆప్షన్ సి, గోధుమ కుంకుమ తెగులు. సిట్రస్ క్యాంకర్ డాష్లో డాష్ వల్ల కలుగుతుంది? ఆప్షన్ బి, మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల. యాంథ్రాక్స్ యొక్క కారకం? ఆప్షన్ బి అండి, బ్యాక్టీరియా. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి కారకము? ఆప్షన్ బి, వైరస్. పశువులకు సోకే వ్యాధి మ్యాడ్ కౌ కారకము? ఆప్షన్ ఏ, ఫ్రియాన్. కలరా సోకిన వ్యక్తి మరణానికి ముఖ్య కారణం ఏంటి? ఆప్షన్ సి, శరీరం నుంచి అతిగా లవణాలు కోల్పోవడం వల్ల కలరా అనేది వస్తుందండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.